రోజుల్లో మనందరం చూస్తున్నాం, మన ఆరోగ్యాలు చాలా ఇదైపోతున్నాయి మనం వాడే ప్రొడక్ట్స్ తోటి ఈ రోజు విధంగా. సో ఇలా మనం జాబ్ చేస్తుంటే ఇదేంటి ఇది మీకు మనందరం ఒక డౌట్ ఉండొచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు మేము లాంగ్ అవర్స్ కంప్యూటర్ కూర్చోవడం వల్ల మన ఆరోగ్యాలు మొత్తం కూడా ఇదైపోతూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం కూర్చోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కావచ్చు, ఇవన్నీ బాగా ఇదైపోతున్నాయి. మనకనే ఒక ఎంప్లాయీస్ అనే కాదు, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి కూడా ఒక బిలియనర్ దగ్గర కూడా ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి ఎప్పుడు ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి వల్ల ఈ వెస్టేజ్ అనే ఒక కంపెనీ వచ్చి దానిలో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉండడం వల్ల అవి వాడుకోవడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం అనేది బాగా వస్తుంది. నేను రీసెంట్గా ఒక 5 months చూశాను. అనిల్ సార్ ఇప్పుడు మనకి డిప్యూటీ ఎంఆర్ ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళంతా బాగా ఈ ప్రొడక్ట్స్ మనకి ఇవ్వబోతున్నారు. అసలు ఇదేంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ వెస్టేజ్ అంటే ఏంటి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మనకి డిప్యూటీ ఎంఆర్ఓగా చేస్తున్నటువంటి బ్రహ్మయ్య సార్ మన కోసం స్పెషల్గా వచ్చారు. అతను మన యొక్క కావల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ డిప్యూటీ ఎంఆర్ఓ 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళందరూ ఆలోచించాలి. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ అంటే ఈ రోజు మనం చీరాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ప్యూన్ని కలవాలంటేనే మనకు పర్మిషన్ లేదు. ఈ రోజు అలాంటి ఎంఆర్ఓలు ఎందరో కూడా ఈ రోజు ఈ బిజినెస్ చేస్తున్నారంటే అందులో ఏదో ఉంది. ఆ విషయాన్ని మీరు నేను అందరం కూడా తెలుసుకోవాలి. ఆ విషయాన్ని తెలియజెప్పడానికి ఈ రోజు ఎన్నో పనులు ఉన్నా సరే నేను ఒక చిన్న ఇలాంటి అవేర్నెస్ మన ఊళ్ళో కూడా ఇవ్వాలి, మన వాళ్ళకి తెలియజేయాలని నేను రిక్వెస్ట్ చేయడంతో ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి అతనికి. ఈ రోజున హైదరాబాద్ అలా ఖమ్మం అలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మన కోసం స్పెషల్గా ఇచ్చి ఒక చిన్న అవేర్నెస్ మా ఊళ్ళో కలిగించాలి దీని మీద అని చెప్పేసి ఒక చిన్న సంకల్పంతో నేను రిక్వెస్ట్ చేస్తే నా రిక్వెస్ట్ కాదనలేక సార్ ఈరోజు ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి హాలిడే కాబట్టి మనకు కేటాయించాడు. సో దాంతో పాటుగా నా ఫ్రెండ్ అనిల్ కుమార్ సార్ ఉన్నారు. అతను ఒక పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాడు. తన శాలరీ 40,000. అందరూ అనుకుంటా గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు మనకు అవసరమా, గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తున్నాడు కదా ఇవన్నీ వాళ్ళకి అవసరమా అనిపిస్తుంది. కానీ అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ రోజు ఇలాంటి బిజినెస్ ఎంచుకొని కొన్ని లక్షల్లో వేలలో డబ్బు సంపాదిస్తున్నారు. ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఎలాంటి కాన్సెప్ట్ ఏందో ఒకటి ఉంది. అదేందో మీరు మేము అందరం కూడా తెలుసుకోవాలనే ఒక దృక్పథంతో మా ఫ్రెండ్ అనిల్ సార్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అదేందో తెలుసుకొని మనం ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఈ 3 కాన్సెప్ట్ ఉన్నటువంటి కంపెనీ ఈ వెస్టేజ్. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక అవేర్నెస్ ఇవ్వడానికి వాళ్ళిద్దరు మనకి ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ నేను ఇన్వైట్ చేయబోతున్నాను గ్రేట్ అప్లైనర్ అనిల్ కుమార్ సార్. తను ఈ రోజున ఈ వెస్టేజ్ లో జాయిన్ అయ్యి జస్ట్ 8 నెలలు మాత్రమే అయింది. ఈ రోజు తన ఇన్కమ్ నెలకి 15,000 రూపాయలు తీసుకుంటున్నాడు. 13 సంవత్సరాలు తన గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే ఈ రోజు 40,000 మాత్రమే శాలరీ. కానీ 8 నెలలు మాత్రమే ఇందులో జాయిన్ అయ్యి 15,000 రూపాయలు ఎలా తీసుకుంటున్నారు? మనందరికి సైకి అవుతుందిగా, అవ్వాలి కదా. అంటే అన్ని సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఏంది 8 నెలల్లో 15,000, 20,000, 30,000. అదేవిధంగా మన డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే వచ్చున్నారో అతను నెలకి ఈ రోజున 38,500 రూపాయలు తీసుకుంటున్నారు. కేవలం 8 నుంచి 9 నెలలు మాత్రమే. ఇది ఏంటి సార్ చెప్పే విషయం ఏంటంటే 13 సంవత్సరాలు చేస్తే సార్ ఒక డిప్యూటీ ఎంఆర్ఓగా ఈ రోజున ఒక 70,000 రూపాయలు మాత్రమే శాలరీ. 13 సంవత్సరాలు కష్టపడి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. కానీ అదే సార్ ఇందులో దిగిన తర్వాత కేవలం 8 నుంచి 9 నెలల్లోనే ఒక 40,000 రూపాయలు చెక్ తీసుకున్నారంటే ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అసలు ఏముంది ఇందులో. ఆ విషయాన్ని మనం తెలియజేయడానికి ఈరోజు గ్రేట్ లీడర్స్